అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే మీకు అందరికీ తెలుసు ఖచ్చితంగా రాబోతున్నాయనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు 48 రోజుల సమయం ముగిసింది వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళక. ఇంక మిగిలినటువంటి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి 12 రోజుల సమయంలో అసెంబ్లీకి వెళ్లి సంతకం చేయకపోతే ఖచ్చితంగా స్పీకర్ గారైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు గానీ, లేకపోతే ఆయన లేనటువంటి సమక్షంలో డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ట్రిపుల్ ఆర్ గారు గానీ ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తారని చెప్పేసి వాళ్ళు గత కొంతకాలం నుంచి నొక్కి ఒక్కానిస్తూ చెప్పడం జరుగుతా ఉంది. మరి 2029 ఎలక్షన్‌లకైతే దేవుడెరుగు. ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే 2026 సంవత్సరంలోనే 10 స్థానాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల కారణంగా మనం చెప్పొచ్చు. ఒకవైపు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గానీ, వ్యూహకర్తలు గానీ, ప్రధాన సలహాదారులు గానీ, ఆ ఎమ్మెల్యేలకు హితవు పలుకుతా ఉన్నారు. అయ్యా మీరు అసెంబ్లీకి వెళ్ళండి, వెళ్ళకపోతే ఉప ఎన్నికలొస్తాయి. ఇప్పటికే ఆల్రెడీ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వాళ్ళు కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీకు అంగబలం, ఆర్థిక బలం ఆల్రెడీ గవర్నమెంట్ మన చేతిలో లేదు. ఖచ్చితంగా మీరు అంగబలం, ఆర్థిక బలం ఉంటే మరలా గెలుపొందేటువంటి అవకాశాలుంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలలో బాగా పేరు తెచ్చుకుంటా ఉంది. అభివృద్ధి సంక్షేమంలో డిజిట్ గ్రోత్ రేట్‌లో ముందుకు వెళ్తా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు నేషనల్ సర్వే, ప్రముఖ సర్వే అయినటువంటి ఇండియా టుడే సర్వే కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసింది. కాబట్టి మీరు వెళ్ళడమే మంచిదని చెప్పేసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళే ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు హితవు పలుకుతా ఉన్నారు. మరి ఒకవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గానీ, డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు గానీ చట్టాలు, రాజ్యాంగాలు ముందు పెట్టి ఖచ్చితంగా మేము నో వర్క్, నో పే, అనర్హత వేటు వేస్తామని చెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరుగుతా ఉంది. ఈరోజు మీరు ప్రధానంగా గమనించినట్లయితే ఈరోజు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో ఆర్టికల్ 188లో క్లియర్‌గా ఉండడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ రూల్ బుక్‌లో కూడా నియమ నిబంధనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. స్పీకర్ యొక్క విచక్షణాధికారం ఆయన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ యొక్క నిర్ణయాలలో గౌరవ హైకోర్టు న్యాయస్థానం గానీ, సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా వేలు పెట్టలేవనే విషయం వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తెరగాలి. ఇది గుర్తుంచుకోవాలనేది మీరు కోర్టుకు వెళ్ళినా రేపు రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఈ 10 ఎమ్మెల్యేలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, రెడ్డి సామాజిక వర్గం సపోర్టు ఉంది, పులివెందుల 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, మరి ఉన్నటువంటి అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు బలం బాగా ఉంది. మరి ఆయన 100 కోట్లు కాకపోతే 500 కోట్లు వెదజల్లైనా ఆయన పులివెందుల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు సైతం కూడా మేము గట్టిగా పోరాడితే గెలుపొందే అవకాశాలు కూడా మాకు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే పులివెందుల రూరల్ మండలంలో కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. మరి మేము కూడా ఇప్పుడు అధికారం మాది ఉంది. మేము గట్టిగా పోరాడితే పులివెందుల్లో కూడా కొట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్ ధైర్యం ఉంది. మరి ఇన్ని సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారేమో అసెంబ్లీకి రారు. మరి ఆయన నిర్ణయం ఆయన వెళ్ళకపోతే మేము వెళితే ఆయన కోపావేశాలకు మేము బలైపోతాము. 2029 ఎలక్షన్‌లో మాకు టికెట్ ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఈరోజు కేవలము రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇచ్చినటువంటి డిన్నర్‌కి హాజరైనటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎంపీలకి 2024 ఎలక్షన్‌లో అసలు టికెట్ ఇవ్వలేదండి. అసలు టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే కేవలం వాళ్ళతో పాల్గొంటేనే టికెట్ ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మరి ఎమ్మెల్యేలు ముందు పోతే గొయ్యి, వెనక పోతే నుయ్యి అన్న చందంగా ఆ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మనం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. ఒకవైపేమో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే, కేంద్రంలో మరలా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తుంది. ఆల్రెడీ 2% సంతృప్తి స్థాయి పెరిగింది ప్రజలలో. ఎంపీల సంఖ్య కూడా పెరగనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితాయని చెప్పేసి ఆ సర్వే కూడా ఇప్పట్లోనే రిలీజ్ కావడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి నెల ఆఖరి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజే వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతారా? లేకపోతే గవర్నర్ గారి యొక్క ప్రసంగం వరకు ఆగుతారా? మరి ఆ రోజులన్నీ కొనసాగుతారా అనేది మనమైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలు గానీ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. 60 రోజుల సమయంలో 48 రోజుల సమయం అయిపోయింది. మిగిలినటువంటి 12 రోజులు గానీ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఖచ్చితంగా మీ పైన డిస్‌క్వాలిఫికేషన్ జరుగుతుంది. మరలా ఆ 10 స్థానాలు వీలైతే
ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఖచ్చితంగా 11 స్థానాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? మరి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా దీన్ని ఎలక్షన్ రెఫరెండంగా తీసుకొని ముందుకు వెళితే మా పార్టీ విజయ దుందుబి మోగించవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు అనేది కూడా అటు ఎమ్మెల్యేల్లోనూ, ఇటు రాష్ట్ర ప్రజలలోనూ, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ, ఇటు జనసేన పార్టీ కార్యకర్తల్లోనూ, అతి ముఖ్యంగా షర్మిలా గారు సైతం కూడా రెడీగా ఉన్నారనేది ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. రీసెంట్‌గా షర్మిలా గారు కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కానీ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా షర్మిలా గారు కూడా అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుంది. ఆమె కూడా పోటీ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పేసి, ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి ఏమి జరుగుతున్నది అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత మనందరికీ తెలుస్తుంది. అంతవరకు వేచి చూద్దాం. నమస్కారం.